2 రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని ₹1 కోటి విరాళాన్ని చెక్కుగా సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య అసలు ఏ అంశాలపై చర్చ జరిగింది, రేవంత్ కు పవన్ ఏం చెప్పారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. పవన్ రేవంత్ కు చెప్పిన సీక్రెట్ ఇదేనా? ఎస్, తెలంగాణ సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. వరద బాధితుల కోసం ₹1 కోటి ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అందుకు సంబంధించిన చెక్కును అందించారు. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. అయితే వీరిద్దరి భేటీకి కేవలం వరద సాయానికి మాత్రమే పరిమితమైందా, అంతకు మించి ఇంకేమైనా చర్చించారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. వరదల సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఉదారతను చాటుకున్నారు. అటు ఏపీకి ఇటు తెలంగాణకు చెరో ₹1 కోటి చొప్పున ప్రకటించారు. అంతేకాకుండా ఏపీలో వరదలో చిక్కుకున్న 400 పంచాయతీలకు ₹4 కోట్ల విరాళం ప్రకటించారు. ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క లక్ష చొప్పున అందించేశారు. ఇక 2 రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ₹1 కోటి చెక్కును అందించిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి తెలంగాణ వరద బాధితుల కోసం ₹1 కోటి చెక్కును రేవంత్ కు అందించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య వరద పరిస్థితులు, సహాయక చర్యలు, అలాగే ఏపీ తెలంగాణ మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణలో హైడ్రా గురించి రేవంత్ రెడ్డిని అడిగి పవన్ వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. హైడ్రా పనితీరు, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది అన్న విషయాలపై ఆరా తీశారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే హైడ్రా ఏర్పాటు, దాని పనితీరును పవన్ కు వివరించారు రేవంత్ రెడ్డి. అయితే ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని పవన్ చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇటు తెలంగాణ అటు ఏపీలోనూ వరద బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా మహబూబాబాద్ తో పాటు ఖమ్మం, విజయవాడ నగరాల్లో వరద విధ్వంసం సృష్టించింది. ఖమ్మంలో మున్నేరు, విజయవాడలో బుడమేరు ధాటికి ఖమ్మం, బెజవాడ నీట మునిగాయి. లక్షలాది మంది ప్రభావితమయ్యారు. ఈ నేపథ్యంలోనే బుడమేరును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లనే వరదలు ముంచెత్తాయని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఆయనే సంచలన ప్రకటన చేశారు. ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ లో హైడ్రా అక్రమార్కులకు దడ పుట్టిస్తోంది. ఎంతటి వారైనా సరే ప్రభుత్వ భూమి, చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు తేలితే మాత్రం నేలమట్టం చేసేస్తున్నారు. దీంతో ఏపీలోనూ ఇదే తరహాలో హైడ్రాను ఏర్పాటు చేయాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు రేవంత్ రెడ్డికి చెప్పారట పవన్. అందుకే హైదరాబాద్ లో హైడ్రా పనితీరు గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో మాదిరే ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేస్తారన్న వార్తలతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు తమ కొంపలు కూలుతాయోనని టెన్షన్ పడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.